హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. జనరల్గా చిన్నపిల్లలకి కృష్ణుడి గెటప్ వేస్తారు కదా, అందుకోసం కొన్ని ఆర్నమెంట్స్ అవసరం ఉంటాయి కదా. ఆ ఆర్నమెంట్స్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక సిల్క్ థ్రెడ్ని తీసుకొని మనకి చైన్ ఎంత సైజ్ కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. అలాగే ఒక మల్టిపుల్ థ్రెడ్స్ని సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ని నీడిల్లోకి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ దారంలోకి పూసలన్నింటినీ కుచ్చుకోవాలి. ఇక్కడ నేను 10 mm సైజ్ పూసని కుచ్చుకొని చివర్లో ఈ విధంగా ముడేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో 5 mm సైజ్ గోల్డ్ కలర్ పూసని కుచ్చుకుంటున్నాను. నెక్స్ట్ 10 mm సైజులో ఉన్న వైట్ కలర్ పర్ల్ని కుచ్చుకుంటున్నాను. ఇదే ప్యాటర్న్ నేను చైన్ మొత్తం రిపీట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా చైన్ మొత్తం ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఎడ్జెస్లో ఉన్న పూసని ఇంకా సూదిని కట్ చేసి ఈ 2 థ్రెడ్స్ని ముడివేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ పర్ల్ చైన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చైన్ తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఒక లాకెట్ని తీసుకున్నాను. ఇది ఎక్కడైనా ఎంపోరియంలో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ చైన్కి ఏ విధంగా అయితే థ్రెడ్ని ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా సెకండ్ చైన్కి కూడా థ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ చైన్ ప్రిపరేషన్లో నేను ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యాను. ఫస్ట్ ఒక ప్లెయిన్ గోల్డ్ కలర్ పూసని, ఆ తర్వాత 2 డిజైన్ గోల్డ్ కలర్ పూసలు, మళ్ళీ ప్లెయిన్ గోల్డ్ కలర్ పూస, ఆ తర్వాత వైట్ పర్ల్. సో ఈ ప్యాటర్న్ని హాఫ్ చైన్ వరకు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఈ లాకెట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తూ వెళ్ళాలి. అంతే, బ్యూటిఫుల్ చైన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ షోల్డర్స్కి కట్టడానికి కంకణాల్లాగా ఉంటాయి కదండి, అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 4 హోల్స్ ఉన్న ఒక కుందన్ని తీసుకున్నాను. మీరు 2 హోల్స్ ఉన్న కొంచెం పెద్ద కుందని తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను చాలా చిన్న సైజ్ పూసల్ని ఎక్కించుకుంటున్నానండి. ఫస్ట్ 2 సిల్వర్ కలర్ పూసల్ని, ఆ తర్వాత 2 గోల్డ్ కలర్ పూసల్ని, ఈ విధంగా 20 పూసల్ని ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కుందన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా ఈ సైడ్ ఏ విధంగా అయితే పూసలు ఎక్కించుకున్నామో అదే విధంగా ఎక్కించుకోవాలి. అదే విధంగా ఈ 2 దారాల చివర్లు ముడివేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్యాటర్న్ లాగే పూసలన్నీ ఎక్కించుకొని కుందన్కి ఉన్న మిగతా 2 హోల్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఇప్పుడు 2 చైన్స్ ఒకవైపు, 2 చైన్స్ ఇంకొక వైపు ముడివేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.